నమస్తే, నా పేరు హెచ్ వసంత కుమార్, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు అనంతపురం. ఈరోజు మీడియా ముందుకు వచ్చి వాయిస్ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం, నిన్నటి రోజున కడప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి అన్న ఒక నిండు సభలో 2025 మెగా డిఎస్సి గురించి, తర్వాత వికలాంగుల గురించి చులకనగా మాట్లాడడం అనేది నిన్న జరిగింది. కాబట్టి అన్న నిండు సభలో ఛాలెంజ్ విసరడం జరిగింది, డిఎస్సిలో అక్రమాలు జరగలేదని. అన్న రాంభూపాల్ రెడ్డి అన్న, మీ సవాల్ని నేను స్వీకరిస్తున్నానన్నా. నిజంగా చెప్తున్నాను, మెగా డిఎస్సిలో దగా జరగడం కాదు కానీ కుట్ర, అన్యాయం, దౌర్జన్యం, నిర్లక్ష్యం అన్నీ జరిగినాయన్నా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ జరిగాయనేది అది మీరు చూసుకోండి, నేను చెప్పలేను. కానీ అన్న ముడికిందా లేదా అని ఒక మెతుకు చూసి, 2 మెతుకులు చూసి చెప్తారు కదా, ఆ విధంగా అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లా ఒడిసి మండలం తుమ్మలకుంట్లపల్లి గ్రామానికి చెందినటువంటి దళిత అంధ వికలాంగుడికి అన్యాయం జరిగిన మాట అయితే వాస్తవం. కాబట్టి దాని గురించి చెప్పడానికి మీకు ఛాలెంజ్ నేను కూడా ఇస్తున్నానన్నా. గౌరవంగా మీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. గౌరవంగా నా ఛాలెంజ్ను కూడా మీరు స్వీకరించి నేను అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి అన్నా. అన్యాయం జరిగిందా లేదా అనేది తర్వాత ప్రజలకు వదిలేద్దాము. తర్వాత మీ విఘ్నతకి, అంటే ప్రభుత్వాధికారుల యొక్క విఘ్నతకు వదిలేద్దాము. సింపుల్ గా నేను 4 క్వశ్చన్లు అడుగుతానన్నా. ఆ 4 క్వశ్చన్లకు ఒక్కటి మీరు సమాధానం చెప్పండి. జరిగిందా లేదా, అన్యాయం జరిగిందా లేదా అనేది. అంజనప్పకు సదరం సర్టిఫికేట్ లో 40% ఉన్నమాట నిజం. అదేవిధంగా మీరు అన్నట్టుగా సదరం సర్టిఫికేట్ ని బేస్ గా తీసుకోకుండా మళ్ళీ మెడికల్ రీ ఎగ్జామిన్ కి మెడికల్ బోర్డుకి రెఫర్ చేస్తారన్నారు, వాస్తవమే. మెడికల్ బోర్డు అనంతపూర్ జీజీహెచ్ లోకి రెఫర్ చేసినారన్న. రెఫర్ చేసిన సందర్భంగా అబ్బాయికి 30% ఉంది అని చెప్పేసి అసోసియేట్ ప్రొఫెసర్, అంటే ఎవరైతే అన్యాయం చేయాలి అంజనప్పకు అని ముందుగానే ప్రీప్లాన్ చేసుకున్నారో వాళ్ళు ఒక అసోసియేట్ ప్రొఫెసర్ దగ్గర చెకప్ చేయించి 30% వేసిన మాట వాస్తవమే. మరి అదే 4 రోజుల తర్వాత కలెక్టర్ గారికి గ్రీవెన్స్ పెట్టుకొని అదే మెడికల్ బోర్డు అయినటువంటి అనంతపూర్ జీజీహెచ్ లోనే తిరిగి మళ్ళీ 40% వచ్చినటువంటి సర్టిఫికేట్ కూడా ఉందన్న. ఆ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చినారు? ఒక ఆప్థమాలజీ ప్రొఫెసర్, అంటే మెడికల్ బోర్డు చైర్మన్ గారు ఇచ్చినారన్న ఆ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఎవరు కన్సిడర్ చేయలేదు. ఎందుకు కన్సిడర్ చేయలేదు అనేది మొదటి ప్రశ్న. చూడండి అన్న, అంజనప్పకు 40% ఇచ్చినటువంటి మెడికల్ బోర్డు సర్టిఫికేట్ చైర్మన్, తర్వాత 2 మెడికల్ బోర్డు మెంబర్స్. ఈ విధంగా ఎవరికైతే మీరు అంజనప్ప స్థానంలో ఉద్యోగం ఇచ్చినారో ఆమెకి ఈ విధంగా ఉందా? రెండో ప్రశ్న. మరి ఈ అబ్బాయిని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి రెఫర్ చేసినారు. మళ్ళీ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వాళ్ళు ఏమని ఇచ్చినారు? ఆ రిపోర్ట్ ఏమని ఇచ్చినారు అని అంటే ఎవరు చెప్పడం లేదు. కానీ మేము ఆర్టీఐ వేసి తీసుకుంటే ఆర్టీఐ ద్వారా మన మెడికల్ బోర్డు జీజీహెచ్ విజయవాడ వాళ్ళు ఏమి ఇచ్చినారంటే ఒక డేట్ లేదన్నా, ఇక్కడ ప్రింట్ సరిగా రాలేదు, నా దగ్గర సివిల్లో ఉంది, మీరు ఎక్కడికి రమ్మంటే కూడా నేను అక్కడికి వస్తాను, నేను చూపిస్తానన్నా. చూడండి, అసోసియేట్ ప్రొఫెసర్ ఇతను కూడా అంజనప్పకు మెడికల్ ఎగ్జామిన్ చేసిన వాళ్ళు అక్కడ అసోసియేట్ ప్రొఫెసర్. అంటే మేము మెడికల్ బోర్డులో మెడికల్ చెకప్ చేయించుకుంటే మా దగ్గర 40 వస్తుంది. అంటే మేమే వాళ్ళని కొనలేదన్నా. మీరు కావాలంటే పిలిపించి అడగండి. మీరు అన్నారే 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇచ్చి కుంటి అది ఇది అని చెప్పి సర్టిఫికేట్లు తెచ్చుకుంటారన్న. అసలు 2 సభలో ఆ మాట అనడానికి మీకు నోరు ఎలా వచ్చిందన్న? సరేలే, అది మీకు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాము. మరి ఈ విధంగా ఒక డేట్ లేదు, ఏం లేదు, కానీ ఈ విధంగా ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చినారు. ఫేక్, ఇదంతా కావలసిగానే తప్పిస్తున్నారు అనేది మా మూడో ప్రశ్న. లేదు, తప్పించలేదు, వాస్తవంగా అభిలోనికి డిఫార్మిటీ లేదు అని నిరూపిస్తారేమో నిరూపించండి. మరి అదేవిధంగా మెడికల్ బోర్డుకు ఎంతమందిని అయితే రెఫర్ చేసినారో, ఎంతమందిని అయితే మెడికల్ బోర్డు వికలాంగులను రెఫర్ చేసినారో ఆ రెఫర్ చేసినటువంటి అంటే అనంతపూరు
డిఈఓ ఆఫీస్ నుంచి రెఫర్ చేసిన వాళ్ళకు చూడండి, ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎగ్జామ్ రాసినటువంటి సబ్జెక్ట్ ఉంది, మరి అదే విధంగా వాళ్ళ ర్యాంక్ ఉంది, వాళ్ళ పేరు, వాళ్ళకు ఉన్నటువంటి పిహెచ్ కేటగిరీ అన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి, ఒకసారి అంజనప్ప చూడండి, ఒక్కసారి అంజనప్పది చూడండి, గిరివి అంజనప్ప 14వ పేరు. మీరు ఇది డిఓ ఆఫీస్ అనంతపురం వల్ల ఇచ్చినది 14వ పేరు చూడండి. ఆ పిల్లలు రాసిండేది ఎగ్జామ్ ఎస్ఏ సోషల్, కానీ ఇక్కడ ఏమి ఇచ్చినారు, ఇంగ్లీష్ అని ఇచ్చినారు. అదేవిధంగా అబ్బాయికి ర్యాంక్ కూడా మెన్షన్ చేయలేదు. 14వ పేరు కావాలంటే చెక్ చేసుకోండి. మీరు డిఈఓ ఆఫీస్ లో అడిగితే కూడా ఈ పేపర్ ఇస్తారు. ఇది మేము ఫేక్ గా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కాదు, డిఈఓ ఆఫీస్ వాళ్ళు అనంతపురం వాళ్ళు ఇచ్చినది. మరి ఇంకా ఇది 4వ ప్రశ్న, ఎందుకు ఈ అబ్బాయికి ఎస్ఏ సోషల్ అని లేదు, ర్యాంక్ లేదు? ఈ 4 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ కేవలం ఈ 4 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి ఆ డిఎస్సిలో అక్రమాలు జరగలేదని నిరూపించండి. సో దయచేసి మేమేం చెప్తామంటే, నిజంగా మెగా డిఎస్సి 2025లో అన్యాయం జరిగింది. దీనికి ఖచ్చితమైనటువంటి ఉదాహరణ అంజనప్ప. మరి ఈ అంజనప్పకు జరిగినటువంటి అన్యాయం వలన ఇంకో అమ్మాయి కూడా, ప్రభావతి అనే గుంటకల్, ఆమె కూడా అన్యాయం జరిగింది హారిజెంటల్ రిజర్వేషన్ ద్వారా. అన్న వాస్తవం చెప్పండి, నిజంగా ఈ విషయం పైన బిఎస్సి చైర్మన్ అయినటువంటి కృష్ణారెడ్డి గారి దగ్గర మీరు మాట్లాడుతున్నప్పుడు, అదే మా బాధితుడు అంజనప్ప ఉన్నాడు, గుంటకల్కు సంబంధించినటువంటి ప్రభావతి వాళ్ళ తమ్ముడు శివ కూడా ఉన్నాడు. మరి మీ ఎదురుగానే కృష్ణారెడ్డి సార్ గారు ఏం చెప్పారు, అధికారుల నిర్లక్ష్యం వల్లనే అన్యాయం జరిగింది, అంజనప్పకు ఉద్యోగం రాలేదు అని మీ ఎదురుగా అన్నారా లేదా? ఈ మాట వాస్తవమా కాదా? మీరు ఎక్కడికి వచ్చి నన్ను ప్రమాణం చేయమన్నా నేను చేస్తా, మీరు ప్రమాణం చేస్తారా? నా ఎదురుగా ఈ విధమైనటువంటి వాదన జరగలేదని మీరు చెప్పగలరా? రాంభూపాల్ రెడ్డి అన్న ఓపెన్ ఛాలెంజ్. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు మనము ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నాము, ప్రభుత్వానికి ప్రజలకు బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సినటువంటి స్థానంలో ఉన్నామనేది గుర్తెరిగి మాట్లాడి, మరి నిజంగా అన్యాయం జరగలేదంటే మరి అంజనప్పకు ఉద్యోగం రావాలా? ఆ అబ్బాయిని ఒకసారి వాళ్ళ కుటుంబాన్ని దర్శించండి, ఒకసారి వాళ్ళ కుటుంబాన్ని చూడండి. ఆ అబ్బాయి 8 నెలల నుంచి ప్రభుత్వ అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి ఇంకా నాకు ఉద్యోగం రాదేమో అనే నిరుత్సాహానికి గురైపోయి, ఆ అబ్బాయికి రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ మైనర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ పోయి విజిట్ చేసినాము. తర్వాత రీసెంట్ గా 3 days బ్యాక్ కూడా అబ్బాయి ఓపీకి వచ్చినాడు. అబ్బాయికి మళ్ళీ తర్వాత నొప్పి వస్తుందని 3 days బ్యాక్ ఒకసారి చెక్ చేసుకోండి. గవర్నమెంట్ ఆసుపత్రి అనంతపూర్లో ఒకసారి అబ్బాయి ఓపీ ఉందో లేదో చెక్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఎవరికి అబద్ధాలు మాట్లాడాల్సిన కర్మ ఎవరికి పట్టలేదు. రాంభూపాల్ రెడ్డి అన్నతో పాటు ఇంకా చాలా మంది డిఎస్సిలో అన్యాయం జరగలేదని చాలా మంది అంటున్నారు. అందరికీ ఓపెన్ ఛాలెంజ్. నా పేరు వసంత కుమార్, నాది అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఇరుపాపల్లి గ్రామము. వికలాంగుల హక్కుల జాతీయ వేదికలో వికలాంగుల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. నా ఫోన్ నెంబర్ కూడా 9440360304. ఎవరికైనా అనుమానాలు ఉంటే, ఎవరైనా నన్ను అడగాలనుకుంటే డైరెక్ట్ గా నాకు అడిగి ఫోన్ చేయండి. ఒకవేళ మీరు రమ్మన్నా, మీరు పిలిచిన చోటుకి నేను వస్తా, లేదా మీరన్నా అనంతపూర్కి వచ్చి 1 గంటలో నాకు ఫోన్ చేయండి, ఎక్కడున్నా కూడా వస్తా. అందరికీ నమస్తే. నమస్తే, నా పేరు హరినాథ్ రెడ్డి, ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాటం నుంచి మాట్లాడుతున్నా. మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అని ప్రతిపక్షాలు లేవనెత్తిన సందర్భంలో నిన్నటి రోజున రాంభూపాల్ రెడ్డి గారు కడప పబ్లిక్ మీటింగ్ లో వికలాంగుల్ని, దివ్యాంగుల్ని కుంటి, గుడ్డి, మూగా ఇట్లా మాట్లాడకూడదు, దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభావంతులు అనే మాటలు, ఈ వర్డ్స్ యూజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంటే ఎన్నోసార్లు రిలీజ్ చేసింది. కానీ ఒక ఎమ్మెల్సీగా ఉండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి 10 మందికి చెప్పాల్సిన స్థానంలో ఉండే అతను ఎట్లా మాట్లాడుతున్నాడు కుంటి అని? ఒక సదరం సర్టిఫికేట్ లో 15,000 వచ్చి 20,000 వచ్చి కుంటోళ్ళు తీసుకొచ్చుకుంటారనంటే కుంటి అనే వర్డ్ ఎట్లా వాడుతున్నాడు అతను? ఇట్లా వాడడం చాలా తప్పు. అయ్యా ఎమ్మెల్సీ గారు, మీరు కూడా చదువుకున్న వాళ్ళకి ఓట్లు వేస్తేనే మీరు గెలిచిండేది. అట్లాంటి స్థానంలో ఉండి 100 మంది ఉన్న పబ్లిక్ మీటింగ్ లో మీరు అలా అనడం చాలా తప్పు. బేషరతుగా మీరు వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పండి దయచేసి. మేము అందరి తరపున మేము వేడుకుంటున్నాము. ఇట్లా మాటలు, కుంటి, గుడ్డి అట్లా మాటలు ఎక్కడ మీరు వాడొద్దండి. దివ్యాంగులు అనండి, వికలాంగులు అనండి, విభిన్న ప్రతిభావంతులు అనండి. గవర్నమెంట్ పెట్టిండే పేర్లే ఇవి. వికలాంగులని అడ్డ పేర్లు పిలిచకూడదు అని చెప్పేసి ఇలా పిలవాలనేది గవర్నమెంటే చెప్పింది. ఎన్నో జీవోలు ఇచ్చింది.
సపరేట్ 2016 వికలాంగుల హక్కుల చట్టం అనే పుస్తకం కూడా ఇచ్చింది. అది కూడా పార్లమెంట్ లో ఆమోదం అయింది. అప్పటి నుంచి కూడా 2016 నుంచి కూడా వికలాంగుల సమాజంలో గౌరవంలో బతుకున్నాము. అట్లా గౌరవంలో బతికే చోట మీరు ఇలా కుంటి గుడ్డి అనడం ఎంతవరకు మీరు పద్ధతి? దయచేసి ఆ వర్డ్ మీరు విత్డ్రా చేసుకొని క్షమాపణ చెప్పండి. ప్లస్ మెగా డిఎస్సి లో అక్రమాలు జరగలేరు అంటున్నారు. ఓడిసి మండలం తుమ్మలకుంట్లపల్లి గ్రామానికి చెందిన అందిన పనే దివ్యాంగునికి అన్నుడికి అతనికి వచ్చిన జాబ్ వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అన్ని అర్హతలు ఉన్న అతనికి జాబ్ రాలేదు. ఇది అక్రమాలు కదా. ఒక వికలాంగికి రావాల్సిన పోస్ట్ వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ఇది అక్రమమే. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి మేము వికలాంగుల తరపున మేము కూడా చెప్తున్నాము. మాకు తెలిసి అతను ఒకడే ఉన్నాడు. తెలియక ఎంతమంది వికలాంగులు బయటకు రాలేదో తెలియదు కదా. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. మీరు ఖచ్చితంగా అందిన పనే అతనికి మీరు న్యాయం చేయండి. నమస్తే.